सकते हैं। आज मेन्यू में क्या है मामा? क्या चाहिए बताओ मिस जाम। చికెన్ లెగ్ పీస్ లేదు కానీ చికెన్ బిర్యానీ చేసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా కడిగి తీసుకున్న చికెన్లోకి ఉప్పు మరియు పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ చేసుకొని కొద్దిగా ఒక పిడికడ నిండా పుదీనా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా ఒక కట్టు కొత్తిమీరని బాగా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నిలువుగా చీల్చిన 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోవాలి. 1 కప్పు వరకు పెరగండి, ఇంట్లోనే తోడబెట్టింటండి నేను. ఇదే కప్ అండి నాది, కప్పు నిండా వేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకోవాలండి. ఆయిల్ని 1/4 కేజీ ఆనియన్స్ బాగా వేయించుకొని పెట్టుకున్న ఆయిల్లో కొద్దిగా వేసుకోవాలండి దీంట్లోకి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా నీట్గా కలిపి పెట్టుకోవాలండి. ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. 1 అవర్ నానబెట్టుకోవాలండి. బాగా మంచి క్వాలిటీ ఉన్న బాస్మతి రైస్ తెచ్చుకున్నాను, నానేసుకుంటున్నానండి. బాగా 2 సార్లు కడిగేసుకోవాలండి. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్లోకి అన్ని స్పైసెస్ వేసుకోవాలండి. నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 4 అండి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. బాగా సముద్రం నీళ్ళలాగా ఉండాలి. 30 నిమిషాలు నానబెట్టాలండి. పక్కకు పెట్టేసుకోవాలి. 1 అడుగు మందం ఉండే బోగాన్ని తీసుకోవాలండి పాత్ర. రైస్లోకి సగం వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతావన్నీ దీంట్లోకి వేసుకొని జజ్జుకొని కొద్దిగా నూనెలోకి వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. కచ్చపచ్చగా దంచుకున్న మసాలాలన్నీ ఆయిల్లోకి వేసుకుంటున్నాము. 2 ఆనియన్స్ చిన్నగా నైస్ కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. బాగా కొంచెం బ్రౌనిష్గా వేపాలండి ఆనియన్స్. ఇంకో 4 గ్రీన్ చిల్లీ స్లైసెస్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. మరి తర్వాత బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. 3-4 మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అంతా వేసుకోవాలండి. వాటర్ వదిలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. ఈ సమయంలో మనం ఇప్పుడు రైస్ కూడా పక్కన పెట్టేసుకోవాలండి. వాటర్ అంతా వదిలిన తర్వాత బాగా టమాటాలు వేసుకోవాలండి. 4 వేసుకుంటే చాలండి. రైస్ బాగా 60% వరకు ఉడకాలండి. ఇలా అలా ఉడకాలండి బాగా. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకొని మిల్క్లో కలుపుకోవాలండి. బాగా వస్తుందండి కలర్ రైస్ ఇలా కలిపితే బాగా వస్తుందండి. ఆ 60% కుక్ అయిన రైస్ని లేయరింగ్ వేసుకోవాలండి. బాగా 30% ఉడికిన చికెన్లకి 60% ఉడికిన రైస్ లేయరింగ్. పుదీనా వేసుకుని తర్వాత కొత్తిమీర వేసుకుని ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. బాగా గమ్మని బిర్యానీ స్మెల్ వచ్చేస్తుందండి నెయ్యి వేస్తే. మరి నెక్స్ట్ లేయర్ ఇంకా కొద్దిగా అన్నం మిగిలిందండి, నేను ఇంకొక లేయర్ వేసుకుంటున్నానండి.
ఫుడ్ కలర్ వేసుకొని మిగిలిన ఫుడ్ కలర్ అంతా వేసేసుకున్నా. తర్వాత పుదీనా, కొత్తిమీర అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఇక నెయ్యి వేసుకొని మరి ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా నెయ్యి వేస్తే నెయ్యి వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ అయిన తర్వాత నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకున్నాక మూత పెట్టాలండి. దీనికి మూత భలే జాగ్రత్తగా పెట్టాలండి. రైస్ అండి, రైస్ వాటర్ అండి ఇది. అదే చాలా పలుకులుగా ఉంటే రైస్ వాటర్ ఒక టీ గ్లాస్ అన్నీ మనం వేసుకోవచ్చండి. ఎందుకంటే బాగా ఇంకా స్మూత్ అయిపోతుంది కింద చికెన్ కూడా జ్యూసీగా వస్తుంది. ఆ మూత క్లాత్ కట్టేసి బాగా మూతని. అందరూ మైదా పిండి ఆ పిండి ఈ పిండి వేస్తారండి. నేను ఇది క్లాత్ని బాగా టైట్గా కట్టేస్తానండి. దాని మీద వంచుంటాం కదా గంజి నీళ్ళు, అది పెట్టేస్తానండి. అది పెట్టేసి తవా పెట్టేసి స్టవ్ పైన ఒక 20 నిమిషాలండి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని మనము ఆ గంజి వాటర్ది బొంగాను కూడా పైన బరువుకి కింద పెట్టేసేయాలండి బాగా. ఇప్పుడు చూడండి మన బిర్యానీ ఎంత ఆవురమని వచ్చేస్తుందో. ఫుల్ ఆవరండి ఇది. అందుకే చేయగలుగుతుందండి. నిదానంగా తీసేసుకోవాలి. బాగా తీసుకొని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా అయిందని చూపిస్తాను. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చికెన్. చూడండి ఈ విధంగా వచ్చిందండి నాకు చికెన్. బాగా జ్యూసీగా ఉంటుందండి చికెన్ ఇది. రైస్ కూడా పలుకులుగా వచ్చింది చూడండి. అసలు ఎక్కడ మెత్తకాలే. చూస్తున్నారా, ఇలా ఉండాలండి బిర్యానీ. ఇంకా అంతా మిక్స్ చేసుకొని అదని చూడండి జ్యూసీగా వచ్చింది చూడండి. చికెన్ పీస్ మెత్తగా ఉడికిపోయింది కింద. 20 నిమిషాలు అంటే 20 నిమిషాల్లో పెట్టాలి దమ్, అంతే. బాగా ఉడికిపోతుందండి. సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా తినచ్చు. ఎక్కువ కారంలే, ఎక్కువ ఇది. పెరుగు పచ్చడి కూడా పెట్టేస్తున్నాను చూడండి. పెరుగు పచ్చడి కూడా బాగుంటుంది. పెరుగు పచ్చడి సూపర్ ఉంటుందంటే బిర్యానీలోకి. పెరుగు పచ్చడితో పాటు బిర్యానీ తిన్నారంటే సూపర్. ఈరోజు సండే అండి, మేమంతా చేసేస్తున్నామండి. టేస్ట్ చేస్తామండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. 3 సెకండ్లో